ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. కనపడని బలమైన శక్తి వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చబోతుంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వృశ్చిక రాశి వారికి కనపడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, సమస్యలను అధిగమించడానికి వృశ్చిక రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి, అదేవిధంగా వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశికి మూల సూత్రములు. వృశ్చిక రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారు. ఎవరైనను వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. వృశ్చిక రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అభిరుచి కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు. దానివలన మొండి పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారతారు. ఎంతటి కార్యములను సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు. వీరు వృశ్చిక రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయుటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చెయ్యడానికి, అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే, ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు. వృశ్చిక రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. వృశ్చిక రాశి వారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు. వీరు వ్యాపారం, రాజకీయం, కళారంగాలలో బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి వృశ్చిక రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. వృశ్చిక రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వృశ్చిక రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వృశ్చిక రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా వృశ్చిక రాశి వారికి కనబడిన ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణమేమిటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు.
అలాంటి సమయాలలో ఈ వృశ్చిక రాశి వారికి ఈ కనపడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వృశ్చిక రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇంకా మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని శక్తి మీ విజయానికి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది. విదేశాలకు వెళ్లి బాగా స్థిరపడతారు. మంచి స్థాయిలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్టు తెలీదు, అది పరిష్కారం అయినట్టు కూడా తెలీదు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి కనబడిన ఒక వ్యక్తి, ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖ తొలగుతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, సమస్యలను అధిగమించడానికి వృశ్చిక రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి, అదేవిధంగా వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.